దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. వినబోయే ముందు యుద్ధాన్ని గురించి వింటున్నాం. ఆ యుద్ధం యొక్క ఎఫెక్ట్ అంతా మన ఇంటి వరకు ఎక్కడొస్తుందా అనే ఒక ఆందోళన కూడా కనపడుతుంది మనుషుల్లో. ఈ వార్తా ఛానళ్ళ వాళ్ళకి పెద్దగా వార్తలు కనుక లేకపోతే మనుషుల్ని ఆందోళన పరిచే వార్తల మీద వాళ్ళు ఎప్పుడు ఫోకస్ పెడతారు. ఎందుకంటే ఆందోళన కలిగించే వార్తల్ని చెవులు నెక్కబరుచుకుని వింటాం కాబట్టి. అనేక ఛానల్స్లో ఏంటంటే లైన్లో నుంచున్నారు, గ్యాస్ దొరకట్లేదు, అవన్నీ మూసేశారు రెస్టారెంట్లు, లేక మనుషులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు, బుకింగ్ అవ్వట్లేదు, లేక ఆ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు, ఇలా రకరకాలైన వార్తలు స్ప్రెడ్ చేస్తున్న పరిస్థితులు. మనం ఈ భూమి మీద ఏ వార్త విన్నప్పటికీ కూడా ఆ వార్తను గురించిన సంగతి వేల సంవత్సరాల క్రితమే దేవుడు ఆయన గ్రంథంలో ఏదో ఒక పుస్తకంలో రాయించినట్లుగా మనకు కనపడుతుంది. బైబిల్ సరిగా ఎరిగిన వాళ్ళైతే, బైబిల్ని చదివిన వాళ్ళకైతే వెంటనే ఆ మాటలు కూడా గుర్తొస్తాయి. ఏంటి ఈ విషయాలు కూడా ఉంటాయా అంటే, ఈ భూమి మీద జరిగినది కానీ, జరగబోయేది కానీ, జరుగుతున్నది కానీ బైబిల్లో లేనిది ఎక్కడ కూడా ఏది కనపడదు. ఒకసారి మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం దగ్గరికి వస్తే అక్కడ ఏముందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. వేటి గురించి వింటారని రాసింది బైబిల్లో? యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాలను గురించి మీరు వినబోదురు అంటే మీరు వింటారు. అయితే ఏం చేయాలయ్యా మీరు అని దేవుడు చెప్పాడంటే, మీరు కలవరపడకుండా చూచుకోండి. ప్రతి కలవరాన్ని ప్రభువు కొట్టివేయునుగాక. కలవరపరిచే చీకటి ఆత్మలన్నిటినీ వెళ్ళగొట్టునుగాక. ఒకసారి గట్టిగా చెప్పండి, ప్రభు ఏమని చెప్పాడు మనకి? గట్టిగా అంటే ఇదేనా? కలవరపడకుండా చూచుకోండి. అయితే మన విషయమై కలవరపడకుండా చూసుకోవటం ఆయన చెప్పిన మాట అయితే, మీలో ఎవరైనా శ్రమలో ఉన్నారా వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అని కూడా చెప్పాడు. ఇప్పుడు మనం చూసే వార్తల్లో, ఈ యుద్ధాలను గురించిన వార్తల్లో మనకు కనిపిస్తున్న కొన్ని బాధాకరమైన విషయాలు ఏంటంటే, తినటానికి ఆహారం లేక, త్రాగటానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రాంతాలు, దేశాలు కూడా ఉన్నాయి. లెబనాన్ అనే దేశంలో ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నింటిలో ఆ ప్రాంతంలో హిజ్బుల్లా గ్రూప్స్ అన్నీ కూడా ఆ దేశంలో ఉన్నాయి. వాటి మీద అంటే హిజ్బుల్లా గ్రూప్స్ అంటే ఏంటంటే తీవ్రవాద గుంపులు. వాళ్ళు ఎంత భయంకరంగా మనుషుల్ని చంపుతూ ఉంటారంటే, మీకు కొంచెం అవగాహన అవ్వటానికి చెప్పాలి, కొంచెం హృదయంలో ప్రార్థన చేయటానికి భారమైన వస్తుంది. ఒక చదువుకునే అమ్మాయి ఈ తల వెంట్రుకలు బయటికి కనిపించాయని చెప్పి అరెస్ట్ చేసి చంపేశారు. చిత్రహింసలు పెట్టి, మళ్ళీ మామూలుగా కాదు. అంటే ఎంత మతోన్మాదంతో, తీవ్రవాదం అంటే తీవ్రవాదం అంటే ఏంటంటే ఒక వాదాన్ని తీవ్రంగా చేసేవాళ్ళని తీవ్రవాదులు అంటారు. అంటే వాళ్ళు పెట్టిన రూల్స్ కానీ, కండిషన్స్ కానీ ఎవరైనా ఫాలో అవ్వకపోతే అలా చంపుతూ ఉంటారు. ఎంతగా అంటే నేను చెప్పింది ఒక్కటి, ఇలాంటివి చాలా ఉంటాయి.
ఆ గ్రూపుల్ని ఎలా అయినా నాశనం చేయాలని కొందరు ప్రయత్నిస్తుంటే అక్కడున్న సామాన్యమైన ప్రజలు, లెబనాన్లో ఉన్న సామాన్యమైన ప్రజలు వాళ్ళ యొక్క గూడు చెదిరిపోయి, వాళ్ళ ఇళ్ళు కూలిపోయి, ఆ ప్రాంతాలన్నీ కూడా నాశనం అయిపోయి, ఎక్కడుండాలి ఇల్లు కూలిపోతే? టెంట్లు వేసుకుని రోడ్డు ప్రక్కన కొంతమంది, అక్కడ కొంతమంది ఉంటూ ఉన్న పరిస్థితులలో అల్లల్లాడిపోతూ ఉంటే ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ ఒక అప్పీల్ చేసింది. అంటే వాళ్ళందరికీ ఒక విన్నపాన్ని చేసింది. ఏంటంటే, ఈ దేశంలో ఆహారం లేక నీళ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, మీరు ఆర్థికంగా సహాయపడి వాళ్ళకి ఏదో ఒకటి చేయండి, కళ్ళ ముందే వాళ్ళు బాధలు పడుతుంటే చూడలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. నిజంగా ఆ స్థానంలో మనం ఉండుంటే, ఒకవేళ మన ప్రాంతాలు అలా జరిగి ఉంటే అసలు ఎంత బాధకరమైన విషయం. కాబట్టి వాక్యంలోకి వెళ్ళే ముందు మోకరించగలిగిన వాళ్ళు మోకరించి, కూర్చున్న వాళ్ళ చైర్లో తలలు వంచి, ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజల యొక్క వేదనలోంచి విడిపించమని, పరిస్థితుల్ని మార్చమని, మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం కనుక దేవుడు దయ చూపించమని ప్రార్థన చేద్దాం. ఎవరూ కూడా మౌనంగా ఉండకండి. వాళ్ళెవరో మనకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు మన వంటి వాళ్ళే. షూషోను దేశంలో యూదుల్ని చంపాలని ప్రయత్నించినప్పుడు ఎస్తేరుతో ఉన్న పనివాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించారు, అయ్యా ఈ దేశంలో ఉన్న ప్రజల్ని కాపాడు అని. ఇరాన్లో, లెబనాన్లో, ఇంకా అనేక అరబ్ కంట్రీస్లో, ఇజ్రాయిల్లో ఉన్న ప్రజల్ని దేవుడు కాపాడినట్లుగా, దయ చూపించినట్లుగా, వారి జీవితాలకు మేలు జరిగేటట్లుగా ప్రార్థన చేద్దాం. యుద్ధం ఆగాలి, పరిస్థితులు మారాలి. ఆకలి లేక దప్పికతో ఎవరు కూడా చనిపోకూడదు, దిక్కులేని పరిస్థితులు ఉండకూడదు. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ఇరాన్లో కానీ, లెబనాన్లో కానీ, ఇజ్రాయిల్లో కానీ, ఇంకా అరబ్ కంట్రీస్లో కానీ ఎందరో జీవితాలు అతలాకుతలమైపోతూ ఉన్నాయి ప్రభువా. కళ్ళ ముందే కన్న బిడ్డలు చనిపోయి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు చనిపోయి దిక్కు లేక కన్నబిడ్డలు ఏడుస్తున్నారు, ఆహారం లేక, నీరు దొరకక, ఒక గుక్కెడు నీళ్లు దొరికితే చాలని వేదనతో ఉన్నవారు మా వంటి వారే నాయనా. మేము నీతిమంతులము, వారు పాపాత్ములు కాదు నాయనా. అయ్యో, ఈ ఘోరమైన శ్రమలో, ఈ కలిలో నీ ప్రేమను కలవారమై మేము ఎలుగెత్తి నీకు మొరపెడుతున్నాం. పరిస్థితుల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిష్కరించమని ప్రార్థిస్తున్నాను సమస్యల్ని.
వారి పట్ల దయ చూపమని వేడుకుంటున్నాను తండ్రి. మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అని వ్రాయబడిన నీ మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. నీ మాట మీద ఆధారపడుతున్నాం తండ్రి. మాకున్న ఇబ్బందుల కొరకు కాదు, మాకొచ్చే అసౌకర్యం కొరకు కాదు, ఆల్రెడీ ఇబ్బంది పడుతున్న వారి కొరకు, వారి పక్షంగా విజ్ఞాపన చేస్తున్న అంగీకరించిన ఆయన. ఇద్దరు భూమి మీద దేని విషయమైన ఏకీభవిస్తే అది పరలోకమందున్న తండ్రి వల్ల మీకు అనుగ్రహించబడుతుంది అన్నావు కదా. అనుగ్రహించండి, పరిస్థితులు మార్చండి, మేలు చేయండి. నిశ్చయముగా పరిస్థితుల్లో మార్పు కలుగు చేయను ఆయన. మీ చేతులు కర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. మీరు ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ దృష్టికి వచ్చిన ఏ శ్రమను గురించైనా, ఏ కష్టాల గురించైనా, ఏ బాధల గురించైనా మీరు ప్రార్థన చేశారు అంటే దేవుని యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకున్నట్లే. మనం యేసు ప్రభు మార్గంలోకి రాకముందు మనలో అనేక మంది ఇప్పటికీ ఇంకా ఆ మార్గంలో రాని వాళ్ళు ఏమి అనుకుంటూ ఉంటారంటే, దేవుడికి గనుక నేను ఇలా చేశానంటే, ఈ యజ్ఞం చేశానంటే, ఈ యాగాలు చేశామంటే, లేకపోతే వీళ్ళందరికీ భోజనాలు పెట్టామంటే, ఇలా చేసామంటే, అలా చేసామంటే దేవుడు ఎంతో సహాయం చేస్తాడు అని భావిస్తారు. కానీ నిజ దేవుని యొక్క మార్గంలో మనం బైబిల్లో చదివితే, వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, కన్నీటితో ఉన్నవాడికి అండగా నిలబడితే దేవుని వల్ల నువ్వు సహాయం పొందుతావు. వేదనతో, రోదనతో, దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి అండగా ఉంటే దేవుడు దాన్ని ఎలా తీసుకుంటాడో తెలుసా? దేవునికి అండగా ఉన్నంతగా తీసుకుంటాడు దేవుడు. ఒక మాట ఉంటుంది, ఏమనంటే, బేదలకి ఎవరైతే సహాయం చేస్తారో యెహోవాకి అప్పిచ్చువాడు అని ఉంటుంది. అంటే దిక్కులేని వారి పక్షంగా, బాధల్లో ఉన్న వారి పక్షంగా, ఇబ్బందుల్లో ఉన్న వారి పక్షంగా, కష్టాల్లో ఉన్న వారి పక్షంగా మనం ప్రార్థన చేయటం అంటే దేవుడు తన కోసం మనం బాధపడుతున్నాం అన్నట్టుగా తీసుకుంటాడు. అది ఎంతో ప్రీతికరమైన, అంటే దేవుడికి ఇష్టమైన పని. వాళ్ళు ఎవరో మనకెందుకులే అని, లేకపోతే వాళ్ళ మీద ఏదో ఒకటి చెడు అభిప్రాయంతో వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, ఎలాంటి వాడైనా, ఎలాంటి వాడికి బాధ కలిగినా మనం ఆ బాధలో వాళ్ళకి నెమ్మది కలగాలని మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఈ సందర్భమే కాదు, ఎప్పుడు కూడా మీరు ఈ మనస్సు కలిగి బ్రతికితే మీరు ఊహించినంత దేవుని యొక్క అండ, దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీద, మీ కుటుంబాల మీద ఉంటుంది. ఈరోజే కాకుండా ఈ పరిస్థితులన్నీ దేవుడు మార్పులోకి తీసుకొచ్చే వరకు శ్రద్ధతో ప్రార్థన చేయాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. ఇక ఈ దిన వాక్యభాగాన్ని చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం దగ్గరికి వచ్చి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. 15, 16 వచనాలు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని
మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనియు ప్రార్థించుచున్నాను. సంఘము, ఎఫెసీ సంఘమైనా లేక మనమైనా ఇంకెవరైనా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన అంతరంగ పురుషుని యందు మనం బలపరచబడాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతరంగ పురుషుడు అంటే ఏంటంటే ఇన్నర్ వాయిస్ అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా. లోపల స్వరం అంటే ఏంటంటే మన లోపల ఒకడు ఉంటాడు, బయటికి ఒకటి ఉంటాం. మనం బయటికి కనిపించే మన లోపల ఈ రెండిట్లో బయట ప్రమాదకరమైన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బయట ప్రమాదకరం అంటే ఏంటంటే మన బయట అపీరెన్స్ ఎప్పుడు కూడా చాలా బాగానే ఉంటుంది. ఉదాహరణకు ఒక దొంగ ఉంటాడు, దొంగని అసలు ఎవ్వరికీ తెలియదు, పైకి బాగానే ఉంటాడు. బాగానే ఉన్నాడు కదా అని ఇంట్లోకి రానిస్తాం, బాగానే ఉన్నది కదా అని ఇంట్లోకి రానిస్తాం, బాగానే ఉన్నారు కదా అని స్నేహం చేస్తాం, బాగానే ఉన్నారు కదా అని మాట్లాడతాం, బాగానే ఉన్నారు కదా అని మన పొరుగు వాళ్ళు అని అనుకుంటాం. కానీ వాళ్ళ లోపల వాళ్ళ యొక్క స్వభావం దొంగలు, హంతకులు, అపవిత్రమైన ఆలోచన కలవారు, లేక స్వార్థపరులు, ఇలా అంతరంగము లేక లోపల వేరు. ఇప్పుడు తల్లిదండ్రులు అనేక సార్లు మోసగించబడేది ఎక్కడ అంటే వారి యొక్క బాహ్యంగా వారి పిల్లలు చాలా మంచివాళ్ళుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ అంతరంగం, ఆ మధ్య ఒక తల్లి తండ్రి తమ 16 సంవత్సరాల పిల్లవాడి గురించి కన్నీరు మున్నీరు అవుతున్నారు నా దగ్గర. ఏంటి అంటే చూడరాని దృశ్యాలు చూస్తున్నాడు అనే విషయాన్ని అతని యొక్క పరిస్థితిని ఆ తల్లి చూసేసరికి, అంటే ఆ అమ్మ నాన్న వాళ్ళిద్దరు ఫోన్లు ఎవరి ఫోను వాడాడు, కానీ ఆ తల్లి ఆ దృశ్యాలు ఆ వీడియో అవి చూసేసరికి తమ కుమారుడు ఇంత భయంకరమైన స్వభావంతో తన మధ్య అమ్మ అమ్మ అంటా తిరుగుతున్నాడా అని ఆమె అయితే అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాం అనమాట. అంత ఏడ్చేస్తాను. అంటే రోజు అమ్మ అమ్మ అని ఆ అమ్మ చుట్టూ తిరుగుతూ ఆ తల్లి ఆ పిల్లవాడి కోసం అన్నిటినీ సమకూర్చి స్కూల్కో కాలేజీకో పంపించేటప్పుడు కానీ ఆ ఏర్పాట్లన్నీ చేస్తూ ఎక్కడ ఏ కష్టం, ఏ ఇబ్బంది, ఏ సమస్య వస్తుందా అని కనిపెట్టుకుని ఉన్న ఆ తల్లి ఆ పిల్లవాడి యొక్క పని ఆమెకు ఒక మనోవేదనని కలిగించింది. కొందరికేమో ఆల్రెడీ కొంత అవగాహన ఉంటుంది లోకంలో ఏం జరుగుతుంది అనేది, దాన్ని బట్టి తట్టుకోగలుగుతారు. కొంతమందికి పాపం ఏం తెలియదు, బాగా అమాయకంగా ఉంటారు. ఆ అమాయకంగా ఉన్నవాళ్ళు ఇలాంటి వాటిని చూచినప్పుడు తన కొడుకు అంతరంగం అలాంటిదా, తన కూతురు అంతరంగం అలాంటిదా, వాళ్ళ యొక్క లోపల ఇంకొక వ్యక్తి ఇంత భయంకరంగా ఉన్నాడా అని విన్నప్పుడు లేక చూచినప్పుడు తెలుసుకున్నప్పుడు ఎంత బాధేస్తుంది. ఆ మధ్య మీకు ఒకసారి చెప్పాను కదా, అమ్మా నీకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయని ఇంజక్షన్ తెచ్చాను, నానా నీకు నడువు నొప్పిగా ఉందని ఇంజక్షన్ తెచ్చానని అమ్మని నాన్నని తన ప్రేమ పెళ్ళికి అడ్డొస్తున్నారని చంపేసిన కూతురు. అదే కనుక వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ళ కూతురు తమ గురించి ఇలాంటి ఆలోచనలు చేస్తుంది అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అసలు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా వాటిని భరిస్తారు, ఎలా తట్టుకోగలరు ఒకసారి ఆలోచించు. అదే దేవుడు పౌలు భక్తుడి ద్వారా ఏమని చెప్తున్నాడంటే ఆ మాటను ఒకసారి మీరు చూడండి. మరి నేను చదువుతాను.
మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను మేము ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. అంతరంగ పురుషుడంట బలపరచబడాలంట, శక్తి కలిగి విశ్వాసము ద్వారా యేసయ్య మనలో నివసించటానికి తగినట్లుగా మన లోపల వ్యక్తి ఉండాలంట. నా ప్రియమైన వారులారా, మనలో బయటికి బాగానే ఉండొచ్చు, కానీ అంతరంగం ఎలా ఉంది? నీ వయసుకి నువ్వు చేసే పనులు అసలు ఎవరికైనా తెలిస్తే వాళ్ళు తట్టుకోగలరా? కొంతమంది ఏమో చిన్న వయసులో, కొంతమంది ఏమో పెద్ద వయసులో 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వస్తున్న వాళ్ళ అంతరంగం యొక్క స్థితి బయటికి గనక తెలిస్తే ఎలా తీసుకోగలుగుతారు? వాళ్ళ పిల్లలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మీ అంతరంగ పురుషుని యందు బలపరచబడి వారు శక్తి కలిగి, మీ అంతరంగ పురుషుడు ఏ శక్తి? దేవుని యొక్క ఆత్మశక్తిని కలిగి వాళ్ళు జీవించటం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసము ద్వారా వారిలో నివసించి వారి జీవితాన్ని ఆనందమయం చేస్తాడు. వారి కుటుంబాలు ఎంతో సంతోషంగా ముందుకు వెళతాయి. వాళ్ళ పరిస్థితులన్నీ కూడా ఎంతో దీవెనకరంగా మార్చబడతాయి. కాబట్టి ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరు కూడా నా లోపల ఉన్న వ్యక్తిలో సమూలమైన మార్పు కలగాలి, నా లోపల ఉన్న వ్యక్తి యొక్క బలహీనతల్ని జయించి బలపరచబడాలి, నా లోపల ఉన్న వ్యక్తి యొక్క ఆ యొక్క శక్తి హీనుడై ఉండగా శక్తిమంతుడిగా మారాలి. చాలాసార్లు అండి చిచి ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు కానీ, దేవుడు మనతో మాట్లాడినప్పుడు కానీ, చిచి లోపల ఉన్న ఈ స్వభావం నాలో మారాలి, నేను ఇంక వదిలేస్తున్నాను, వద్దు అని అనుకుంటారు. మరలా 1 రోజు, 2 రోజులు, 1 వారం, 2 వారాలు, లేక 10 రోజులు మరలా మొదలు స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుందంటే, నీ అంతరంగ పురుషుడు బలహీనుడుగా ఉన్నాడు, నీ లోపల మనిషి వీక్గా ఉన్నాడు. అతనిని దేవుడు తన ఆత్మ ద్వారా బలపరిచి నీ అంతరంగ పురుషుణ్ణి, నీ జీవితాన్ని అద్భుతంగా మార్పులోకి తీసుకురావాలి. నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడు నీ జీవితంలో చేయాలి అని అనుకుంటుంది. పౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడండి. ఆ 18 వచ్చి నేను ఒకసారి చూడండి. అక్కడ తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి. ఆ మాట ఎంత బాగుందో చూడండి. దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ దేవుని యొక్క మనసులోకి వెళ్ళాలని ఆ మాట అర్థమవుతుందా? దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. పూర్ణం అంటే కంప్లీట్గా. ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించటానికి దేవుని యొక్క జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవటానికి శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. కొందరికండి ఈ 15వ వచనం నుండి 19వ వచనం వరకు పొద్దున్నుంచి సాయంత్రం వరకు దాన్ని విని చదువుతున్న అర్థం కానంత నిగూఢమైన సంగతులు కనపడుతున్నాయి. దాన్ని సింప్లిఫై చేసి అంటే అది తేలిగ్గా అర్థమయ్యేటట్టు మీకు చెప్తున్నాను నేను. ఆ ప్రేమ యొక్క పొడవు, లోతు, ఎత్తు, వెడల్పు తెలుసుకోవటానికి జ్ఞానం దయచేయాలండి. జ్ఞానం దయచేస్తే మీలో అనేక మంది వెళ్ళి మీ భర్తల కాళ్ళ మీద పడతారు, మీ భార్యల కాళ్ళ మీద పడతారు, మీ తల్లిదండ్రుల కాళ్ళ మీద పడతారు. ఎందుకంటే దేవుని ప్రేమ ఎంత ఉందా, దాని లోతు ఇంత, దాని పొడవు ఇంత, నేను సిల్లిగా, నేను చిల్లరగా, నేను చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నాను జీవితంలో అని భావిస్తూ ఉంటారు.
కొందరు చెప్పిన మాటలు వింటే చాలా ముచ్చటేస్తుంది. ఎందుకో తెలుసు, ఈ మందిరానికి వచ్చి దేవుడు మాతో మాట్లాడించిన మాటలు గనక మా చెవిని పడకుండా ఉండుంటే ఈ పాటికి భార్యాభర్తలుగా మేము ఎప్పుడో విడిపోయి ఉండేవాళ్ళం. దేవుని మాటలు గనక మేము ఆలకించి ఉండకపోతే ఇక్కడికి వచ్చి ఈ పాటికి నేను ఆత్మహత్య చేసుకుని ఈ భూమి మీద నా పేరు తుడిచివేయబడేది. వాళ్ళు విన్నప్పుడు ఏమనిపిస్తుందంటే, అరే వాక్యాన్ని ఇంత జాగ్రత్తగా వీళ్ళు హృదయంలోకి చేర్చుకుని ఎంత చక్కటి కార్యాలు వీళ్ళ జీవితంలో జరగటానికి అనుమతించారా అనిపిస్తుంది. ఈ ఆరాధనలో ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను, నీ లోపల ఉన్న వ్యక్తి మారాలి సహోదరి, నీ లోపల ఉన్న వ్యక్తి మారాలి సహోదరుడా. దేవుని వెంబడిస్తున్నాం బాగానే ఉంది, నిజ దేవుణ్ణి తెలుసుకున్నాం బాగానే ఉంది. తెలుసుకుని వెంబడిస్తున్న మనలో ఆ లోపల ఉన్న వ్యక్తిలో మార్పు రాకపోతే వచ్చి ఏం ప్రయోజనం? వెంబడించి ఏం ప్రయోజనం? మన జీవితం ద్వారా ఎవరు సంతోషంగా ఉంటున్నారు? ఆ లోపల వ్యక్తి మారితే మన జీవితం ద్వారా అందరూ సంతోషంగా ఉంటారు. నిజంగా గుండెకి ధైర్యం ఉండి మన సంబంధికులందరితో నిజం చెప్పించగలిగితే మన బట్టి ఎంతమంది సంతోషంగా ఉంటున్నారని మనం సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు అనేకులకు ఉంటాయి. ఎందుకంటే మన ప్రవర్తన బట్టి ఎక్కువ శాతం మంది దుఃఖపడుతూ ఉంటే మన ప్రవర్తన సరిగా లేనట్టేగా. మన యొక్క మాట తీరును బట్టి ఎంతోమంది కృంగిపోతూ ఉంటే మన మాట తీరు బాగున్నట్టేగా. మన అలవాట్లను బట్టి ఎంతోమంది ఏడుస్తూ ఉంటే మన అలవాట్లు మంచివి కానట్టేగా. కానీ అవి తెలుసుకునే అవకాశం లేకుండానే జీవితాంతం బ్రతికేస్తాం, జీవితం అయిపోతుంది. కానీ మనం తెలుసుకోవటానికి అవకాశం ఎవరి నుండి కలిగినా కలగకపోయినా ఇదిగో ఈ గ్రంథంలో నుండి మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో కలుగుతూనే ఉంటుంది. అది నీకు గ్రహింపైనప్పుడు, అది నీకు తెలుస్తున్నప్పుడు, అది నీకు కనపడుతున్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటయ్యా అంటే, అవును నా లోపల వ్యక్తి మారాలి. ఎంతకాలం మార్పు లేకుండా నేను ఇలా బ్రతుకుతాను? నా అంతరంగ పురుషుడు బలపరచబడాలి. కొంత మారాడు కానీ ఇంకా బలహీనంగా ఉన్నాడు, బలపరచబడాలి. శక్తిమంతుడై ఏది చేయకూడదని అనుకుంటాడో అది చేయకుండా ఆగగలగాలి అని మనం వేడుకుంటే దేవుడు తప్పకుండా మన అంతరంగ పురుషుణ్ణి బలపరిచి మన అంతరంగ పురుషుణ్ణి శక్తిమంతుడిగా చేసి, అంతరంగ పురుషుడు అంటే నీ లోపల వ్యక్తిని. ఇప్పుడు చాలాసార్లు ఉపవాసం తినకూడదు అని నిర్ణయించబడింది అనుకోండి, ఎవ్వరూ లేకుండా చూసి అక్కడ ఉన్నాయి గవగవ తినేస్తావు. ఆ ప్రేరేపణ ఇచ్చినాడు ఎవడు? నీ లోపల ఒకడు ఉన్నాడు. వాడు బయట ఉన్నవాడు అందరూ ఉన్నప్పుడు అలాంటి పనులు ఏం చేయడు. ఎందుకంటే చెడ్డవాడు అయిపోతావు, చెడ్డదాని అయిపోతావు కాబట్టి. ఇలా ఎన్నో ఎవరో మాట్లాడుకుంటుంటే పక్కింటి వాళ్ళు ఆ కిటికీ దగ్గర నుంచో ఆ తలుపు దగ్గర నుంచో వింటూ ఉంటావు. ఎవడు ఆ ప్రేరేపణ కలిగించేవాడు? వాళ్ళు చూస్తూ ఉండగా నిలబడి వింటావా? వినవు. ఎందుకంటే నీ పైనడు మంచోడే, బయటికి కనపడుతున్నాడు మంచిగానే ఉన్నాడు. ఆ లోపల ఉన్నాడు చూసావా, వాడు ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఎదురుగా ఉన్నప్పుడు బాగానే ఉంటావు, ఎందుకంటే నువ్వు బయట వాడివి కనపడతావు. లోపల వాడిని చూడలేరు కదా వాళ్ళు, లోపల వాడు ఇంకొకడు. ఆ మధ్య ఎవరు అన్నారు ఏమనంటే, అనవసరంగా నా లోపల ఉన్నాడిని లేపబాకండి, లేపితే బాగుండు అంటున్నాడంటే. మీరు కూడా అంటున్నారా? ఎప్పుడైనా అనబాకండి అంటే మనకి తెలియకుండానే మనలో ఉన్న అహంకారం, నా లోపల ఉన్నాడిని లేపావంటే మాత్రం నేను మనిషిని కాదు. ఏంటి లోపలేంటి? జీవితంలో అలాంటి వాటికి స్వస్తి పలికి ఆ లోపల ఉన్నవాడిలో మార్పు కలగటం కోసం ప్రత్యేకంగా దేవుని వేడుకునే వ్యక్తులుగా ఉండాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఒకసారి పేతురు రాసిన పత్రికని మీరు తెరిచి అక్కడ ఉన్న ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్దాం.
పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. యేసయ్య అనుగ్రహించే కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందండి. ఆ కృపా జ్ఞానము నీ లోపలున్న వ్యక్తిని శక్తిమంతుడిగా మార్చి, నీ లోపలున్న వ్యక్తిని అసహ్యమైన అవివేకమైన పనుల్లోకి పోకుండా ఆయన కృప, ఆయన జ్ఞానం నీ లోపల వ్యక్తిని నడిపించి నిన్నొక శ్రేష్టమైన వాడిగా, శ్రేష్టమైన దానిగా చేస్తుంది. కాబట్టి మన అంతరంగ పురుషుడు ఎప్పుడు ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కసారి మనం బయటికి చెడ్డవాళ్ళగా కనపడినా పర్లేదు, కానీ మన లోపల ఎంతో శ్రేష్టమైన స్వభావం ఉండాలి. కొందరిని అంటూ ఉంటారు కదా, పైకి మరీ దుర్మార్గుల్లా ఉంటారు, లోపల మనసు వెన్న అంటారు. ఇంకా అది మంచిది. పైకి మనం చూసిన వాళ్ళు కోపిష్టి, మనం చూసిన వాళ్ళు ఈ మంచిది కాదు, మంచివాడు కాదు అనుకోవచ్చు, కానీ లోపల నీ మనసు గొప్ప క్షమాగుణంతో, దయాగుణంతో, కరుణతో, వాత్సల్యతతో, ఎవరికి ఏ కీడు, ఏ హాని, ఏ ఇబ్బంది కలిగించని వాడిగా ఉంటే సంతోషమే. కానీ అనేకులకి పూర్తి ఆపోజిట్గా ఉంటుంది. పైకి ఒక బిల్డప్ లేక ఒక డిస్ప్లే, లోపల ఇంకొకటి. అదే చాలా చాలా ప్రమాదకరమైనది, అది భయంకరమైనది, అది చాలా 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 మన జీవితాన్ని నాశనం చేసేది. అందుకే ఎఫెసీ సంఘ సభ్యులందరి కొరకు పౌలు కన్నీరు కారుస్తున్నాడు. వారి అంతరంగ పురుషుడు బలపరచబడి, శక్తితో నింపబడి, విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు అంట వారిలో నివసించాలంట. మనలో కూడా అలాగున విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు మనలో ఉండి మన జీవితాలని నడిపించినట్లు మన అంతరంగ పురుషుడు ఏమవ్వాలి అంటే శక్తితో నింపబడాలి. ఇప్పుడు ఇక్కడ మగపిల్లలు ఉన్నారు, ఇటు ఆడపిల్లలు ఉన్నారు. మీరు చర్చికి వచ్చినప్పుడు ఎంత వినయ విధేయతలతో ఉంటున్నారు, లేక ఏదైనా పని అప్పగించినప్పుడు జూనియర్ టీమ్స్లో ఎంత క్రమశిక్షణగా ఉంటున్నారు. ఆడపిల్లలుగా మీరు క్రమశిక్షణగా ఉంటున్నారు, కానీ ఇంటి దగ్గర, మీ తల్లిదండ్రుల దగ్గర, లేక మీ స్నేహితుల దగ్గర, లేక ఇంకా ఎవరో తెలియని వాళ్ళ దగ్గర నీ లోపల వ్యక్తి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న వాడిగా ఉన్నట్లయితే ఈరోజు ఒక నిర్ణయానికి రా. దేవా, నా అంతరంగ పురుషుడు నూతనపరచబడి శక్తిమంతుడై విశ్వాసము ద్వారా నేను ఎక్కడ ఉన్నా, ఎవ్వరు తెలియని వాళ్ళ మధ్యలో ఉన్నా నేను చర్చిలో ఉన్నట్లుగానే ఉంటాను. నా మాట తీరు కానీ, నా స్వభావం కానీ, నా ప్రవర్తన కానీ, ఇది నువ్వు చెప్పగలిగితే నీ అంతరంగ పురుషుడు ఏమైనట్లు అంటే ఆత్మలో బలపరచబడినట్లు, ఆత్మశక్తితో నింపబడినట్లు అలాగున ముందుకు వెళ్ళిపోతే అది చూసే దేవుడు అనుకుంటాడు, శబాష్, ఎంత చక్కగా బ్రతుకుతున్నావు, ఇదిగో నీకోసం నేను సిద్ధపరిచినవన్నీ నీవే, నీకేది తక్కువ చేయకుండా నీ జీవితాన్ని నేను ముందుకు నడిపిస్తాను. ఒకసారి కొలసీలకు రాసిన పత్రికలో చెప్పబడిన వాక్య భాగం దగ్గరికి రండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు
ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, అది ఆయనకి తగినట్లుగా నడుచుకునవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బ్రతిమాలుచున్నాము. కొలసీ సంఘాన్ని గురించి పౌలు రాస్తూ 11వ వచనాన్ని చూస్తే ఏమంటున్నాడంటే, ఆయనకి తగినట్లుగా నడుచుకోవాలని, పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతాన్ని కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనల్ని పాత్రులుగా చేసిన, తేజోవాసులైన పరిశుద్ధులతో పాలివారు అవటానికి ఒక రోజున మనం వెళ్ళబోతున్నాం. ఆ వెళ్ళే వారిగా ఉండవలసిన మనం ఎలా ఉండాలి? లోపల ఉన్న వ్యక్తి వేరు, బయట వ్యక్తి వేరా? బయట మాటలు వేరు, లోపల ప్రవర్తన వేరా? జీవితంలో ఎలా బ్రతకాలి ఆలోచించండి. చాలాసార్లు నాకు ఒక విషయం ఎక్కువ దుఃఖాన్ని కలిగిస్తుంది. అదేంటో చెప్పనా? లోపల ఒక వ్యక్తి, బయట ఒక వ్యక్తిగా బ్రతికే వాళ్ళ యొక్క జీవితాలు ఎంతో వేదనతో సంవత్సరాలు జరుగుతూ ఉంటాయండి. వాళ్ళని చూసినప్పుడు నాకేమనిపిస్తుందంటే, అరే ఎదురుగా ఇంత వినయ విధేయతలు కలిగి ఉంటారు, డబ్బుని ఖర్చు పెడతా ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి బయటికి పైకి, లోపల ఇంకొక వ్యక్తిని పెట్టుకుని వీళ్ళు ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు, ఎన్ని దీవెనలు పోగొట్టుకుంటున్నారు, ఎంత సంతోషాన్ని మిస్ అయిపోతున్నారు, ఎంత ఆనందాన్ని కోల్పోతున్నారు. కుటుంబాలే సాతాను చేతిలో, బంగారు పళ్ళెంలో సాతాను చేతికి అప్పగించినట్లుగా జీవితాలు, కుటుంబాలను అప్పగిస్తున్నారు. ఏమొచ్చిందిరా బాబు? ఏమైంది అంటే, ఈ అంతరంగ పురుషుని యొక్క బలహీనతలను బట్టి వాళ్ళు బయటికి వేరుగా, లోపల ఇంకొక రకంగా బ్రతికి ఎన్నో నష్టాలను తెచ్చిపెట్టుకుంటున్నారు. మీలో అలాగూ బ్రతుకుతున్న వాళ్ళు ఈ రోజుతో దానికి గుడ్ బై చెప్పండి. నేను లోపల బయట ఒకే విధంగా ఉండటానికి దేవుడు నా అంతరంగ పురుషుని శక్తితో నింపాలి, ఆయన ఆత్మ ద్వారా బలపరచాలి. అప్పుడు నేను ఎదురుగా ఎలా ఉన్నానో నా లోపల కూడా అలాగే ఉంటాను. దేవుడు నాకు సహాయం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే, కొన్నిసార్లు లోపల ఉన్నవాళ్ళు వేరుగా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే, మన లోపల ఉన్నవాళ్ళు మనం ఇతరులని క్షమించకపోవటం, ఇతరులని సహించుకోకపోవటం, ఓర్చుకోకపోవటం వలన ఎదురుగా ఒకలాగా లోపల ఇంకోలాగా ప్రవర్తించి, అది ఎవరికి నష్టమో తెలుసా? ఇంతమంది ఉన్నారు కదా మీరందరూ. నేను మీ అందరూ ఎదుట ఒకలాగా మీతో మాట్లాడినా, లేకపోతే స్టేజ్ మీద మాట్లాడినా, ఇలా లోపల ఇంకొకటి ఉన్నాను అనుకోండి, మీకు ఎవ్వరికీ నష్టం లేకపోగా మీకు మంచి లాభమే. ఎందుకంటే ఎదురుగా మంచి విషయాలు వింటున్నారు, లేక మేలు చేయటాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఆ లోపల కనుక వేరుగా ఉంటే సర్వనాశనం అయ్యేది ఎవరు అంటే నేను. అంటే ఎవరికి వాళ్ళు జీవితంలో ఇది అర్థం చేసుకుంటే, అరే లోపల వేరుగా ఉంటే నష్టం నాకు కానీ నా ఎదుటివాడికి కాదు, లోపల అలా ఉంటే నాకు కానీ నా తల్లిదండ్రులకు కాదు. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది తెలుసా? ఈ అమ్మాయి లోపల స్వభావం వీళ్ళ అమ్మకి నాన్నకి తెలియకుండా జీవితాంతాలు బ్రతి చచ్చిపోతే బాగుండు, ఎందుకంటే ఆనందంగా ఉంటారు. వాళ్ళ అమ్మాయి అలాంటిది అని తెలియకుండానే బ్రతికేశారనుకోండి, వాళ్ళ ఆనందానికి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఆ లోపల ఉన్న ఆ స్వభావాన్ని బట్టి మనము జీవితకాలం అంతటికి శిక్షణ పొందాల్సి వస్తుంది. అందుకే జీవితకాల పర్యంతము ఎవ్వరూ కూడా అంతరంగ పురుషుడు బలహీనమైన పరిస్థితులలో సాగిపోవటానికి ఇష్టపడకండి, బలపరచబడాలి అని కోరుకోండి. అంతరంగపు పురుషుడు శక్తిమంతుడు అవ్వాలి అని కోరుకోండి. మీ లోపల ఉన్న వ్యక్తి దేవుని యొక్క వాక్య ప్రకారము నడుచుకోవాలని, ఆలోచనలు కూడా వాక్యానుసారమైనవి,
ఊహలు కూడా వాక్యానుసారమైనవై, తలంపులు కూడా వాక్యానుసారమైనవై, ఆలోచనలో, తలంపులలో, ఊహలలో కూడా దేవుని వాక్యమునకు విరుద్ధంగా మనం బ్రతకకుండా గనక చూచుకోగలిగితే నీ అంత ధన్యురాలు, నీ అంత ధన్యుడు ఇంకెవరు ఉండరు. అలాంటి ఒక సహాయము దేవుని వల్ల మనం పొందినట్లుగా మన కోసం, మన తోటి వారి కోసం, మన కోసం, మన సంఘంలో ఉన్న వారందరి కోసం ప్రభువుని వేడుకుందాం. ఎందుకు అంటే ప్రమాదకరమైన స్థితి ఆ అంతరంగము బలహీనమై, అంతరంగ పురుషుడు శక్తిహీనుడై ఇష్టానుసారంగా బ్రతికే ఒక బ్రతుకు. చక్కగా ప్రార్థన పెట్టుకుంటారు, అంత హడావుడిగా చక్కగా వెళ్తాం, మనం ప్రార్థన చేస్తాం, అంతా చేస్తాం. ఎవరో దేవుడిని ఎరగని వాళ్ళు వస్తారు, వాళ్ళ కోసం బ్రాందీ బాటిళ్ళు, బీర్ బాటిళ్ళు అలాంటివన్నీ తెప్పించి మన దారిని మనం పంపించి ఆ కార్యక్రమంలో వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ మందిరానికి వచ్చి అందరి మధ్యలో అయ్యా చాలా హడావుడి. ఏంటి దీన్ని ఏమంటారు? నీ బాహ్యం ఏంటి, నీ అంతరంగం ఏంటి? బాహ్యం అంటే బయటికి కనపడేది, లోపలేంటి? నన్ను వెలివేస్తే వెలివేయండి, చంపితే చంపండి, లేకపోతే నన్ను మీ వాడిని కాదని త్రోసివేస్తే త్రోసివేయండి. ఆ అసహ్యమైన నీచమైన వాటిలోకి మాత్రం మేము రాము, వాటికి దూరంగా ఉంటాం. నా జేబులో ఒక్క పైసా కూడా అలాంటి వాటికి నేను ఎప్పుడు ఖర్చు పెట్టను అని ఎవరైతే స్థిరమైన నిర్ణయంతో బ్రతుకుతూ ఉంటారో వాళ్ళ అంతరంగ పురుషుడు శక్తిమంతుడు, బలవంతుడు, వాళ్ళు చక్కగా దేవుళ్ళ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు వాళ్ళని, వాళ్ళ పిల్లల మీద దేవుని యొక్క సమస్త దీవెనల్ని కలిగిస్తాడు. కాబట్టి సొసైటీలో ఎలాంటి వాళ్ళు, మన స్నేహితులున్నా, మన రక్త సంబంధులున్నా, మన ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నా, వాళ్ళ కోసం నీతి తప్పి బ్రతకండి, వాళ్ళ కోసం క్రమశిక్షణ ప్రక్కన పెట్టకండి, వాళ్ళ కోసం వాక్యాన్ని తీసి గట్టు మీద పెట్టబాకండి. వాళ్ళు క్షేమంగా ఉండాలన్నా, నువ్వు క్షేమంగా ఉండాలన్నా దేవుడు దయ చూపించాలి. ఆ దేవుడి దయను పోగొట్టుకుని వాళ్ళకి నువ్వు కీడు చేస్తున్నావు, నీకు కీడు తెచ్చుకుంటున్నావు. ఎందుకది? అందుకే అంతరంగ పురుషుడు. ముగించే ముందు ఒక మాట నేను చూపిస్తాను. మరలా ఎఫ్సీలకు రాసిన పత్రిక మనం చదువుకున్న ఆ వాక్య భాగం దగ్గరికి మీరు వచ్చినట్లయితే, మూడో అధ్యాయంలో 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు మీరు శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏంటంట? మనలో ఎంత శక్తితో నింపబడటానికి మనం సిద్ధపడతామో, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, అంటే ఎవరు లోపల ఉన్న వాడిని శక్తిమంతుడిగా చేసుకుంటారో వాళ్ళకంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా. ఎప్పుడైనా జీవితంలో ఇది ఎక్స్పీరియన్స్ చేశారా? మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్పగా దేవుడు చేయటం నేను చూశాను, నేను అనుభవించాను. అదే ఈ మందిర ప్రాంగణాలు. ఆయన అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఆయన చేశాడు. కారణం ఏంటో తెలుసా? మన అంతరంగ పురుషుడు ఎంత శక్తితో ఉంటాడో నీ జీవితంలో నువ్వు ఊహించిన దానికంటే అంత శక్తిగల కార్యాలు జరుగుతాయి. అందరికీ అనిపిస్తుంది ఏమనంటే, నువ్వు ఊహించిన దానికంటే గొప్పగా దేవుడు చేయాలని. కానీ వాళ్ళ లోపల ఉన్న వ్యక్తిని బలపరుచుకోవటానికి మాత్రం సిద్ధంగా ఉండరు. వాడిని బాగా బుజ్జగించి పెద్ద సోమరిపోతుని చేసి, వాడిని తిండిబోతుగా మార్చి, తిరుగుబోతుగా మార్చి, తాగుబోతుగా మార్చి, చాలామంది వాడిని ఒక వేషధారిగా మార్చి, వాడిని ఒక నటనపరుడుగా మార్చి, వాడి పెద్ద మోసగాడిగా మార్చి, బైక్ మాత్రం అబ్బా ఎంత గొప్పవాళ్ళగా కనపడుతూ ఉంటాను.
నేను అనుకుంటాను, బయట కనపడేదానికి ఒకలాగా కనపడి లోపల నేను చెప్పిన ఈ దరిద్రపు కార్యక్రమాలన్నిటితో బ్రతకటం కంటే ప్రభువు నందు నిద్రించటమే మేలని నా మటుకు నా జీవితం కొరకు నాకుండే అభిప్రాయం అయితే అదే. ఎందుకంటే వాడి వలన ఏమి లాభం? మన లోపల ఉన్న వ్యక్తిలో ఈ దరిద్రమైన దుర్మార్గమైన దుష్టత్వంతో కూడిన ఈ వ్యవహారాలన్నీ లోపల ఉన్న వ్యక్తి కనుక ఉంటే దానివల్ల నేను ఏం పొందుతానయ్యా అంటే బ్రతికినంతకాలం బ్రతికి నరకానికి వెళ్తాను, జీవితాంతం దేవుడు ఉమ్మివేసే వ్యక్తిగా ఉంటాను. అదే అలా కాకుండా నా లోపల ఉన్న వ్యక్తి కనుక శక్తిమంతుడుగా బలవంతుడుగా దేవునికి సంతోషాన్ని కలిగించే వ్యక్తిగా కనుక ఉంటే అప్పుడు ఏం జరుగుతుందంటే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు జీవితంలో కుటుంబాలలో జరుగుతాయి. ఈ ఆరాధనలో ఎందరు వింటున్నారు, ఎక్కడ ఉండి వింటున్నా మీ జీవితాలకి మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యములు దేవుని వలన కలుగునట్లు మీ లోపల ఉన్న వ్యక్తిని శక్తిమంతుడిగాను బలవంతుడిగాను దేవుని వాక్యానుసారంగా బ్రతకాలని ఆశతో ఉన్న వ్యక్తిగాను మీ లోపల ఉన్న వ్యక్తిని మీరు దేవుని ఆత్మ ద్వారా మీరు గనక సిద్ధపరచుకోగలిగితే, ఆయన ఆత్మ ద్వారా అతనిని బలపరచగలిగితే, శక్తితో వెళ్ళే వ్యక్తిగా చేయగలిగితే నీ అంతరంగ పురుషుణ్ణి నీ జీవితానికి ఇక్కడ డోకా ఉండదు. పైకి నీ రూపాన్ని చూసి ఈడేముంది అని నేను అనుకోవచ్చు, నిన్ను చూసి ఈమెదే ఉంది, వీళ్ళ దగ్గర బంగారం ఉందా, వీళ్ళ దగ్గర డబ్బులే ఉందని అనుకోవచ్చు. కానీ నీ లోపల ఉన్న వ్యక్తి చాలా శక్తి కలిగిన వాడు, ఆత్మ ద్వారా బలం పుంజుకున్నవాడు. ఈ వ్యక్తిని జయించటం ఎవరి తరము కాదు కాదు కాదు. అట్టి ప్రజలుగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక, అట్టి జనాంగముగా దేవుడు మనల్ని నడిపించునుగాక. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు వెళుతూ ఉంటే వీళ్ళ దగ్గరే ఉన్నాయి అనుకున్నారు. కానీ ఆ ఎరుకో చుట్టూ 7 సార్లు తిరిగి గట్టిగా వాళ్ళ కేకలు వేయగానే ఎరుకో ప్రాకారాలు మొత్తం కూలిపోయాయి. ఎవరు లోపల శక్తి కలిగిన వ్యక్తులుగా ఈ భూమి మీద ఆత్మలో ఉంటారో వారు ఒక్క మాట చెప్తే ఆ మాట మహిమగల కార్యాలు చేస్తుంది. వాళ్ళు ఒక్క మాట చెప్తే అపవిత్రాత్మలన్నీ పారిపోతాయి. వాళ్ళొక్క మాట చెప్తే శాపగ్రస్తుల జీవితాలలో ఆశీర్వాదం దిగి వస్తుంది. మనలో ప్రతి ఒక్కరిని ఆయన అలాగ సిద్ధపరిచినట్లు మనం దేవుని వేడుకుందాం. అందరూ దయచేసి లేచి నిలబడండి. నేను కనపడే వ్యక్తిగా బాగానే ఉన్నాను, కానీ నా లోపల వ్యక్తే ఎన్నో లోపాలతో క్రింద పడి లేస్తూ లేస్తూ క్రింద పడుతూ ఉన్నాడు. దేవా, ఒక్కసారి బలపరచు అని అడుగు. ఈ మొట్టమొదటి రో నుంచి చివరి రో వరకు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. నీ లోపల వ్యక్తికి ఉన్న బలహీనతలన్నీ పోవాలి. ఈ లోపల ఉన్న వ్యక్తి యొక్క పరిస్థితులన్నీ మారాలి. అయ్యా, బయటికి బాగానే ఉన్నాను, నేను అందరికీ మంచిదానిగా మంచివాడిగా కనపడుతూనే ఉన్నాను. లోపల తెలియకుండా ఇతరుల మీద అసూయ నా లోపల వ్యక్తి పడుతూ ఉన్నాడు. పౌలు కూడా ఒకరోజు ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడో తెలుసా? నా అంతరంగ పురుషుడు నేను చెప్పినది చేయకుండా వేరొక దాన్ని చేయటానికి సిద్ధమైపోతున్నాడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి పరిస్థితి నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు అని అంటున్నాడు. వెంటనే దేవుడు ఆత్మ ద్వారా ఆయనతో చెప్పాడు, ఇదిగో ఇప్పుడు క్రీస్తునందు ఎవడైనా ఉంటే వాడికి ఏ శిక్షా విధి లేదు. యేసుక్రీస్తు అంతరంగ పురుషుని సమూలముగా మార్చగలడు.
అంతరంగ పురుషుణ్ణి శక్తితో నింపగలడు, బలపరచగలడు, నూతనపరచగలడు. ఎప్పుడైతే మన లోపల ఉన్న వ్యక్తి శక్తితో నింపబడతాడో, బలపరచబడతాడో, మార్పు చెందుతాడో, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు దేవుని వలన పొందుతావు. సహోదరి, సహోదరుడా, నువ్వు గొప్ప కార్యాలను దేవుని వలన చూస్తావు. మనస్ఫూర్తిగా దేవునికి నిన్ను అప్పగించుకో. దేవా, నా లోపల వ్యక్తి సమూలంగా మారాలని నేను కోరుకుంటున్నాను. శక్తితో నింపబడాలి, నీ ఆత్మశక్తితో అని, ఆత్మ ద్వారా బలపరచబడాలని కోరుకుంటున్నానని చెప్పు. ఆమేన్. ప్రభు విన్న వాక్య ప్రకారం లోపల వ్యక్తికి ఒక గొప్ప మార్పు, ఆ బలహీనుడైన వ్యక్తి బలపరచబడి, శక్తి లేకుండా చావు బ్రతుకుల మధ్య ఉన్న వారిని శక్తిమంతులుగా చేయి, వారి జీవితాలలో లోపల వ్యక్తి గొప్ప శక్తిమంతుడై నీకు సంతోషాన్ని కలిగించేటట్లుగా ప్రతి వ్యక్తి జీవితాన్ని సిద్ధపరచును ఆయన. నీ మందిరానికి వచ్చి వెళుతున్నామంటే పైకి బాగానే ఉన్నాం, కానీ లోపల వ్యక్తులు, కొందరి వ్యక్తులైతే అనారోగ్యంతో, కొందరు వ్యక్తులు చావు బతుకుల్లో, కొందరు వ్యక్తులు పడుతూ లేస్తూ బ్రతుకుతున్నారు నాయన. అటువన్నీ సరిచేయండి నాయన. మీ ఆత్మ ద్వారా బలవంతులుగా చేయండి. నీ ఆత్మ ద్వారా వారిని శక్తితో నింపండి. తద్వారా దాని ద్వారా నువ్వు సంతోషపడే విధంగా జీవించేవారిగా సిద్ధపరచండి. అప్పుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేయండి ఆయన. మీ చేతులకు అర్పిస్తున్నాను. మరి ఒక వారం అంతా కూడా నీ సహాయాన్ని దయచేయండి. ఎక్కడ ఎప్పుడు ఏం చేస్తున్నా ఈ వాక్యం గుర్తుకొచ్చి నేను బయటికి కనపడుతున్నట్టుగానే ఇప్పుడు కూడా ప్రవర్తిస్తున్నానా అని గుర్తెచ్చుకోవటానికి సహాయం చేయండి. తద్వారా నాయన ప్రతి వారిని, అంతరంగ పురుషుల్ని బలపరుచును ఆయన. శక్తితో నింపు తండ్రి. ప్రతి పనిలో మీ సహాయాన్ని దయచేయండి ఆయన. ఈ వారం అంతా ఎక్కడికి వెళ్ళినా మీరు తోడై ఉండి నడిపించండి. ప్రయాణాల్లో తోడుగా ఉండండి. బలహీనమైన కార్యాలలో మునిగి తేలుతున్న వారిని, అంతరంగ వ్యక్తిని బలపరిచి ఆ బలహీనమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి సహాయం చేయండి. వ్యాధిగ్రస్తులు ముట్టి స్వస్థపరుచును ఆయన. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఇబ్బందుల నుంచి విడిపించండి తండ్రి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకుని నీ నామానికే మహిమ అన్ని స్థలాలలో మా ద్వారా కలుగునట్లుగా మేము బ్రతికే కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఆరాధన ముగింపులో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.